సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో అతుల్ సుభాష్ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 4 ఏళ్ల మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ చిన్నారి జాడను గుర్తించి తమకు అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. తమ మనవడి గురించి నిఖితా సింఘానియా లేదా ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటివరకు వెల్లడించలేదని తెలిపారు. పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది. ఫరీదాబాద్లోని బోర్డింగ్ స్కూల్లో తన కుమారుడు చదువుతున్నాడని, తన సమీప బంధువు సుశీల్ సింఘానియా కస్టడీలో ఉన్నాడని అతుల్ భార్య పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అయితే పిల్లాడి జాడ గురించి తనకు తెలియదని సుశీల్ సింఘానియా చెప్పడం గమనార్హం. గతంలో అతుల్ తండ్రి కూడా తన మనవడి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో అతుల్కు కుమారుడు జన్మించినట్లు చెప్పారు. ఆ తర్వాత నిఖిత తన కుమారుడు విడిపోయారని, నాటి నుంచి తన మనవడిని చూడలేదని వెల్లడించారు. కేవలం వీడియో కాల్స్లో మాత్రమే చూశామని చెప్పారు. తమ మనవడి బాగోగులపై ఆందోళన చెందుతున్నామని అన్నారు. కాగా భార్య వేధింపులు తట్టుకోలేక అతుల్ సుభాష్ ఈ నెల మొదట్లో బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు భార్య నిఖిలా సింఘానియాతో తాను అనుభవించిన మానసిక క్షోభను లేఖలో పొందుపరిచాడు. ఈ కేసులో పోలీసులు అతుల్ సుభాష్ భార్య, ఆమె తల్లి, సోదరుడిని అరెస్టు చేశారు.